హాయ్ అండి. నమస్తే. అందరికి తెలిసిందే కురుస్తున్న వర్షాలకి విజయవాడకి వరదలు రావడం వల్ల ఎంత నష్టం జరిగిందో. నేను గూడా వాట్సాప్స్‌లో స్టేటస్‌లు పెట్టాను. సేవ్ విజయవాడ, హెల్ప్ విజయవాడ అని నా వంతు మానవత్వం అయితే నేను చాటుకున్నాను. కానీ మన రాహుల్ గాడు ఉన్న చోట ఉన్నాడే. మన వంతు సాయం మనం కూడా ఏదన్నా చేద్దాం అన్నాడు. ఉన్నది ఇద్దరం మన వల్ల ఏమైద్దిలే అన్నాను. ముందు మనం స్టార్ట్ అవుదాం. దారిలో కలిసేవాళ్ళు వాళ్ళే కలుస్తారన్నాడు. ఓకే. బానే ఉంది. కానీ మన దగ్గర అన్ని డబ్బులు లేవు. ఎలా మరి అంటే ఉన్న దాంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసేద్దాం అన్నాడు. రాహుల్ గారు చెప్పింది కరెక్టే. ఫస్ట్ మేమిద్దరం స్టార్ట్ అయ్యాము. వాడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పాడు. వాళ్ళు కూడా మాతో పాటు జాయిన్ అయ్యారు. కానీ ఇక్కడ సమస్య ఏందంటే మాలో ఎవరికీ వంట చేయడం రాదు. ఇంకా మేము అనుకున్నది మొత్తం మా అమ్మకి చెప్పేసేసి వంటైతే వండాలని చెప్పాము. ఆవిడ చేస్తుంది మంచి పనే కదరా అని తెల్లారి గట్ల 3కి లేసి వంటైతే మొదలెట్టేశారు. ఇంకా వంట అయిపోయింది. అన్నిటిని నీట్‌గా ప్యాక్ చేసుకొని విజయవాడ అయితే బయలుదేరిపోయాం. ఇంతలాగా వరదలు రావడానికి కారణం ఏంటంటే రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి వరదలు వస్తుంటాయి. కానీ ఈసారి ఎక్కువొచ్చాయి. ఇంకా విజయవాడ పరిస్థితులు ఏం మారలేదు. అదంతా మేము ఒక వ్లాగ్ లాగా షూట్ చేసాము. నెక్స్ట్ అయితే అప్‌లోడ్ చేస్తాను.